షోయబుల్లా ఖాన్. మరి షోయబుల్లా ఖాన్ గారి గురించి కూడా మనకి ఇతను 1920వ సంవత్సరంలో 1920లో మనకు సుబ్రవేడు అనే ఒక గ్రామము ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడు అనే ఒక గ్రామంలో 1920లో జన్మించినటువంటి వ్యక్తి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇతనికి చాలా చిన్న యువకుని దశల్లోనే మరి అప్పుడు ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా ఎవరి వంత పాడుతున్నాయి సార్? నిజాం వంత పాడేటి. అప్పుడు ఉన్నటువంటి నిజాం ఎవరు? ఎప్పుడున్నటువంటి నిజాం? 7వ నిజాం. ఏం పేరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే వీళ్ళ కాలంలో ఇతను హత్య గావించబడ్డాడు కాబట్టి. మరి ఆ యొక్క 7వ నిజాం కాలంలో అప్పుడు ఒక చిన్న యువకుడిగా ఉన్నటువంటి షోయబుల్లా ఖాన్ కూడా మరి అప్పుడు నిజాం రాజ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించాలని ప్రయత్నించిండు. అందుకోసమే షోయబుల్లా ఖాన్ ఒక పత్రికను స్థాపించిండు. ఏ పత్రికను స్థాపించిండు సార్ అంటే తేజ్ అనే ఒక పత్రికను స్థాపించిండు. ఏ పత్రికనండి? ఒక ఉర్దూ పేపర్. తేజ్ అనే ఒక ఉర్దూ పేపర్ మనకు స్థాపించినటువంటి వ్యక్తి షోయబుల్లా ఖాన్. మరి తేజ్ పత్రికలో ఎవరికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడంటే నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు. మరి ఏంటి ఆ వార్తలు, ఏంటి పరిస్థితి అంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బలవంతపు లెవీ వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, అవన్నిటి గురించి ఎక్కువ శాతం తన యొక్క న్యూస్ పేపర్లో రాస్తున్న ఉద్దేశంతో మరి అనేకమైన ఇబ్బందులు పెట్టడంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెట్టడంతో తర్వాత పత్రిక పైన నిషేధం ఉండడం జరిగింది. దాని తర్వాత మనకు మందుమూల నరసింహారావు గారు సహాయంతో ఏర్పాటు చేయబడిన పత్రిక ఏంటి సార్? రయ్యత్ అనే ఒక పత్రిక అండి. ఏ పత్రిక? రయ్యత్ పత్రికలో కూడా ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? మందుమూల నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి పత్రిక రయ్యత్ పత్రిక. కొద్ది రోజులు అందులో కూడా మనకు ఎడిటర్గా సబ్ ఎడిటర్గా కూడా పనిచేసిండు రయ్యత్ అనే ఒక పత్రికలో. అయినా కూడా మరి అప్పటికే తేజ్ అనే ఒక పత్రిక నుంచి బయటకు వచ్చిండు. మరి ఎందుకోసం బయటకు వచ్చిండు? అనేక మంది చంపుతామని బెదిరించి సుమారు ఒక 20-25 సంవత్సరాల యువకుడు అయినప్పటికీ కూడా మరి చంపుతామని బెదిరించినా కూడా ఎవరికి ఫేవర్గా వార్తలు రాస్తున్నారు? ప్రజల పక్షాన వార్తలు రాస్తున్నటువంటి వ్యక్తి షోయబుల్లా ఖాన్. అలాంటి సందర్భంలో మరి యొక్క రయ్యత్ పత్రిక పైన కూడా మనకు నిషేధం రావడంతో మరి అక్కడికి వెళ్ళి ఎక్కడికి అంటే బూర్గుల సహకారంతో, బూర్గుల రామకృష్ణారావు గారి సహకారంతో ఈ సార్ వాళ్ళ మేడం తన యొక్క బంగారాన్ని నమ్మి కూడా ఇవ్వడంతో ఒక సొంతంగా మళ్ళొక్క పత్రికను స్థాపించిండు. ఏం పత్రికను స్థాపించిండు సార్ అంటే ఇమ్రోజ్ అనే ఒక పత్రికను స్థాపించిండు. ఇమ్రోజ్కు మనకు 2 రకాలు సార్. అసలు ఇమ్రోజ్ అంటే ఈరోజు అన్నట్టు. మనకు ఇంకోటి ఏంటి సార్? నిప్పు కణిక లాంటి వార్తలు రాసేవాడు కాబట్టి ఈ పత్రిక మనకు నిప్పు కణిక అనొచ్చు. ఇమ్రోజ్ మీన్స్ ఈరోజు. ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ ఉంది కదా, ఏం పేపరు? ఈ రోజున ఏమంటున్నాం మనం? ఓ పేపర్ రూపంలో వచ్చింది. కానీ ఇప్పుడు అప్పుడున్నటువంటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కొట్లాడినటువంటి పేపరు ఇమ్రోజ్ పత్రిక. మరి ఇమ్రోజ్ పత్రిక పెట్టుకున్నాడు. 2 మీనింగ్స్ అని జాగ్రత్త చూసుకోండి. నిప్పు కణిక, ఇమ్రోజ్. షోయబుల్లా ఖాన్ నిప్పు కణిక అన్నటువంటి వార్తలు రాసేవాడు. మరి అసలు ఇమ్రోజ్కు మీనింగు ఈరోజు అనే ఒక 2 పదాలు గుర్తుంచుకున్నట్టు ప్రయత్నించండి. నిప్పు కణిక అయినా ఈరోజు ఒక 2 పదాలు గుర్తుంచుకోండి. మరి ఇమ్రోజ్ పత్రికలు కూడా సేమ్ మళ్ళా అక్కడ నిషేధం అయితే ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ నిషేధం అయితే ఇక్కడ ఇంకో పేపర్ పెట్టుకున్నాడు. మరి ఇట్లా చేస్తావా బేటా నువ్వు అని ఏం చేసేసారంటే మరి నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాయడం ఆపేయకపోవడంతో ఏదైతే కాచిగూడలో షోయబుల్లా ఖాన్ తన యొక్క ఆఫీసును ముగించుకొని వెళుతున్నటువంటి సందర్భంలో 1948 ఆగస్టు 21వ తేదీన 1948 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన సార్ మీకు కొన్ని పుస్తకాలు 22 అని ఉంది, కొన్ని పుస్తకాలు 20 అని ఉంటుంది. మేజర్ స్టాండర్డ్ బుక్స్లలో మనకు 21 ఇవ్వడం జరిగింది. సో మరి కొన్ని డేట్స్ విషయంలో కూడా ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ కానీ తెలంగాణ హిస్టరీ రూపంలో కొన్ని డేట్స్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీగా ఉండదు. ఆ యొక్క పాయింట్ను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 1948 ఆగస్టు 21వ తేదీన కాచిగూడలో తన యొక్క ప్రింటింగ్ ప్రెస్ నుంచి మరి రేపు తెల్లారైతే పత్రిక వెళ్ళిపోవాలి ప్రజల్లోకి. మరి అప్పటిదాకా నైట్ దాకా వర్క్ చేసినటువంటి షోయబుల్లా ఖాన్ ఏం చేసింది సార్ అంటే మరి ఆ యొక్క కాచిగూడ నుంచి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మరి ఏదైతే ఆ యొక్క కాసిం రజ్వీ యొక్క ప్రైవేటు గుండాలు ఉంటారో కాచిగూడ దగ్గర షోయబుల్లా ఖాన్ హత్య చేసిరు. పుట్టినకి జస్ట్ 28 సంవత్సరాలకే చనిపోయింది. అప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిరు. మరి మన ముసల్మాన్ ప్రజలకు చాలా రైల్వే కానిస్టేబుల్ అండి షోయబుల్లా ఖాన్ వాళ్ళ ఫాదరు.
ఖమ్మం నుంచి ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారు సార్? హైదరాబాద్లో వచ్చి స్థిరపడి మరి యొక్క పత్రికను నడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క భార్య యొక్క పైన ఉన్నటువంటి బంగారాన్ని నమ్ముకొని పత్రిక నడుపుతున్నటువంటి సందర్భంలో ఎందుకోసం నడుపుతుండో? ప్రజల కోసం, ప్రజలకు ఏం కావాలని హక్కుల కోసం నడుపుతున్నాడు. నిజాం రాజ్యంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఒక పత్రిక కూడా నడుపుతున్నాడు. అలాంటి సందర్భంలో హత్య చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. డైరెక్ట్గా నడి రోడ్డు మీద చంపేసినటువంటి పరిస్థితి షోయాబుల్లా ఖాన్. దాని తదనంతరం వీళ్ళ కుటుంబం కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. మరి ఇప్పటి కూడా వాళ్ళ కుటుంబం అప్పుడు ఒక చిన్న పాప షోయాబుల్లా ఖాన్ గారు చనిపోయినప్పుడు 1 సంవత్సరం పాప ఉండేది షోయాబుల్లా ఖాన్ గారికి. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఎవరి కోసం కొట్లాడిండో? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినటువంటి గొప్పనైనటువంటి ఒక పత్రికా రంగానికి చెందినటువంటి వ్యక్తి షోయాబుల్లా ఖాన్ గారు.